జగన్ని అరెస్ట్ చేసి చంద్రబాబుని ఏ సెల్లో ఉంచారో అక్కడే ఉంచాలన్నది వీళ్ళ టార్గెట్. అది దానికోసం ట్రైల్ చేస్తున్నారు అనమాట. కానీ ఒకటి సార్, బార్ల విషయంలో ఇప్పటికీ నియంత్రణ అనేది కనబడిందేమో మీకు. గుంటూరులోనే అమరావతి రోడ్లో ఉంటుంది, అక్కడ నిత్యం చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళి రోడ్డే కనకదుర్గ బార్ అండ్ రెస్టారెంట్. పొద్దున్న 6 గంటలకే ఓపెన్ చేసేస్తారు దాన్ని. నైట్ 10-11 అయినా ఉంటానే ఉంటుంది. ఓకే, 11 వరకు టైం ఉందనుకోండి, అది వేరే విషయం. క్లోజ్ చేయరు. అంటే ఒకటి, గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో నిజంగా ప్రభుత్వం ఇవన్నీ నిర్వహించిన 4,000 కోట్ల రూపాయలు ఎంతో విదేశాలకు ఎలా పంపించారు బెనామీల ద్వారా, అంటే ఈడీ ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయా? ఈడీ ఎంక్వైరీ అనేది ఇప్పుడు అవసరం. అది వీళ్ళు అడుగుతున్న ఉద్దేశం అదే అయ్యి ఉండొచ్చు, సిబిఐ ఈడీని జోక్యం చేసుకోమని. వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్లు ఇస్తే వాళ్ళు చేస్తారు, ఎవరితో చెప్పించే స్టేట్మెంట్ కాదు కావాల్సింది వాళ్ళకి. అంటే ఈడీ ఎంక్వైరీ చేయాలంటే ఆధారాలు ఉండాలా? ప్రభుత్వం అడగాలి, ఒక ఎంపీ, కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలి, కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలి, లేకపోతే న్యాయస్థానం ఆదేశించాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏమన్నా ఇట్లాగో 4-5 ఇచ్చారు స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ ఆధారంగా సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేయమని కేంద్రాన్ని అడిగి కేంద్రం చేత చేయించాలని ఓ ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అట్లా చేసినా కూడా ఏముంటుంది, వాళ్ళు ప్రాథమిక ఆధారం కావాలి. ఈడీ ఊరికినే వేగ్గా చేయలేదు. ఈడీకి పేపర్ డాక్యుమెంట్ కావాలి, లేదా క్యాష్ డాక్యుమెంట్ కావాలి. ఇక్కడ వీళ్ళే చెప్పడం క్యాష్ ఏదో విదేశాలకు